నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు ఆ మెథడ్ మనం డిస్కస్ చేసాం కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. ఆన్సర్ ఏంటి? రూట్ ఆఫ్ 2 ఇంటూ 32 అంటే రూట్ ఆఫ్ 64. అంటే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే 4 రావాలి. 6 స్క్వేర్ 36 కానే కాదు, రైట్. 6 స్క్వేర్ 36, నాకు 4 రావాలి, రైట్. అంటే ఇదొకటి ఉంది, ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్లో ఇది 3తో డివైడ్ కావట్లేదు, ఇది 3తో డివైడ్ కావట్లేదు. ఆన్సర్లో 3కు సంబంధించి నంబర్ ఎందుకు వస్తుంది? రానే రాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 8. పెద్ద పెద్ద నంబర్లకు చాలా తొందరగా ఆన్సర్లు వస్తాయి, ఈ లాజిక్లు కరెక్ట్గా అర్థమవుతాయి. 32, 2 2s are 4. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే 4 రావాలి. 6 స్క్వేర్ 36, 6 స్క్వేర్ 36. ఏ పోయింది, డి పోయింది. ఇన్పుట్లో ఏ నంబరు 2 తోటి డివైడ్ కావట్లేదు, ఆన్సర్ ఎందుకు 2తో డివైడ్ అవుతుంది? కాదు. కాబట్టి సి పోయింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? బి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్, ఇది కొంచెం మీకు అర్థమవుతే చాలా ఈజీగా ఆన్సర్ చెప్తారు. 36 ఇంటూ 100. ఇన్పుట్లో ఇది 7తో డివైడ్ కావట్లేదు, ఇది కావట్లేదు. ఆన్సర్లో 7 సంబంధించి ఏది రాదు. 55 అంటే 5 ఇంటూ 11. 11కి సంబంధించి ఇది లేదు, ఇది లేదు, ఇది ఎందుకు వస్తుంది? 65 అంటే 5 ఇంటూ 13. ఇది 13 తోటి కావట్లేదు, 13 తోటి కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? స్క్వేర్ రూట్ 36 అంటే 6, రూట్ 100 అంటే 10. పెద్ద నంబర్లకు ఆన్సర్ ఆప్షన్ నుంచి మనం ఎలిమినేట్ చేయొచ్చు. 6 10s are 60. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 60. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 81. ఇన్పుట్లో ఒక నంబర్ 5కి సంబంధించి ఉన్నది కాబట్టి ఆన్సర్ 5కి సంబంధించి ఉండాలి. అయిపోయింది. ఆన్సర్ 45. ఇన్పుట్లో ఒక నంబర్ 5కు సంబంధించి ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 5కు సంబంధించి ఉండాలి. స్క్వేర్ రూట్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ 81 అంటే 9. 5 9s are 45. నెక్స్ట్ వన్, ఫైండ్ ద న్యాచురల్ నంబర్ అబ్టైన్డ్ వెన్ ద నంబర్ 13 ఈస్ subtracted from the mean proportion of 75 and 12. Mean proportion of 75 and 12 అంటే root of 75 into 12. ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ నుంచట 13 తీసేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది అన్నాడు. ఫైనల్ ఆన్సర్ వస్తుంది అని అన్నాడు. 13 తీసేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది అని అన్నాడు. సో 75 ఇంటూ 12 ఎంత? 900. 900 అంటే ఎంత? 30. 30 మైనస్ 13 ఎంత? 70. 30 మైనస్ 13 ఎంత? 70. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 30 మైనస్ 13 ఎంత? 70. సార్ పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు ఎట్లా? ఇక్కడ చూడండి సార్. 5 2s are 10 అంటే దీని యూనిట్ డిజిట్ 0. దీని యూనిట్ డిజిట్ 0 ఖచ్చితంగా. 0 నుంచి దీని యూనిట్ డిజిట్ -3. 0 -3 అంటే -3. యూనిట్ డిజిట్ దగ్గర వర్క్ చేసేటప్పుడు నెగటివ్ కనుక వచ్చిందనుకోండి 10 యాడ్ చేయండి. 10 - 3 ఎంత? 7. ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఆప్షన్ ఏ లేదు, ఆప్షన్ బి లేదు. 27 ఖచ్చితంగా తప్పు. ఎందుకు సార్ 27 ఖచ్చితంగా తప్పు? ఇది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 3తో డివైడ్ అవుతుంది, రైట్. కానీ 13 3తో డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 13 తోటి డివైడ్ కాకూడదు. 27 పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చినా కానీ ఆన్సర్ ఆప్షన్ నుంచి చిటికలో క్వశ్చన్లను లేపేస్తాం. మళ్ళీ చెప్తున్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ 75 ఇంటూ 12. 5 2s are 10 అంటే ఆన్సర్లో 0 ఖచ్చితంగా ఉంటుంది. దీని యూనిట్ డిజిట్ 3. 0 - 3 అంటే -3. నెగటివ్ నంబర్ కనుక వస్తే యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు 10 యాడ్ చేయాలి. 10 - 3 ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 7 తోటి ఉండాలి. ఆన్సర్ ఖచ్చితంగా 7 తోటి ఉండాలి. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది. 27 కాదు, ఎందుకంటే ఇది 3తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా రైట్ 7 3తో డివైడ్ కాని నెంబర్ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 12.96
12.96 into 0.16 into 0.16. ఇక్కడ చూడండి సార్, ఇది 7తో డివైడ్ కావట్లేదు, ఇది 7తో డివైడ్ కావట్లేదు, కానీ 21 7తో డివైడ్ అవుతుంది, కానే కాదు, రైట్. 69 అంటే 3 into 23, రైట్. ఇది 23తో డివైడ్ కావట్లేదు, 23 5s are 115 146 కావట్లేదు, ఇది 23తో కావట్లేదు, ఇది 23తో కావట్లేదు. అప్రాక్సిమేట్ వేసినా కూడా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 13 into 0.2, అంటే ఇది చాలా చిన్న వాల్యూ సార్. అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పాయింట్ సంథింగ్, 96 చాలా ఎక్కువ వాల్యూ. కాబట్టి ఆన్సర్ ఎంత? 1.44. ఆర్ యూ ఆల్ విత్ మీ? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 12.96 into 0.16. ఆర్ యూనిట్ డిజిట్ చూసుకోవచ్చు. 6 6s are 36, యూనిట్ డిజిట్ ఏమో 6, ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 ఉండాలి. 9 square 81 కానే కాదు, 1 square 1 కానే కాదు, ఇది చాలా పెద్ద నంబర్, కానే కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 1.44. కాబట్టి ఆన్సర్ ఎంత? 1.44. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? దయచేసి క్యాల్కులేషన్లు చెయ్యాల్సిన అవసరం లేదు. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ టు 0.72. మీన్ ప్రపోర్షన్ అప్రాక్సిమేషన్ కదా సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.72 into 2.85. 2.85. నేనేం చేసుకుంటున్నానంటే దీన్ని అప్రాక్సిమేట్గా 0.81 into 2.89 వేసుకుంటున్నా. సార్ ఎందుకు సార్ అని అంటే ఇదేమో 0.9, ఇదేమో 1.7, 17 స్క్వేర్ అంటే 289, 1.7 into 1 అంటే మళ్ళీ అప్రాక్సిమేషన్, 1 into 1.7 ఎంత అవుతుంది? 1.7. ఇది తక్కువ కాబట్టి ఆన్సర్ షుడ్ బి జస్ట్ లెస్ దాన్ 1.7. ఏది? ఆప్షన్ 2, 1.4. ఆప్షన్ ఏది? 1.4. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.72 into 2.85. 0.72ని 0.81 అనుకున్నా, ఎందుకంటే 9 square 81 కాబట్టి. క్వశ్చన్ అప్రాక్సిమేషన్ అన్నాడు కదా సార్, కాబట్టి నేను అన్ని ఆప్షన్స్ దూరంగా ఉన్నాయి కాబట్టి లాజిక్ యూజ్ చేయొచ్చు. ఇది 0.9, 2.85ని 2.89 అనుకున్నా, అంటే ఇది 1.7. 0.9ని 1 అనుకుంటే ఆన్సర్ 1.7. 0.9 1 కంటే తక్కువ అంటే ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 1.7. అంటే ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 1.7. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.